అక్క మనీ ఆర్డర్ వచ్చింది. ఇదిగో అక్క, ఇందులో ఒక సంతకం పెట్టండి. వెళ్ళొస్తానక్క. ఎంత డబ్బు పంపాడే? వ్యవసాయం సమయం అయింది, ఒడ్లు కూడా కొనాలి కదా. కొందరికేమో అప్పులు డబ్బులు కూడా తిరిగివ్వాలి. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. డబ్బులు లేవుగా అని కాస్త ఎవరైనా ఊరుకున్నారా? ఎవరో ఒకళ్ళొచ్చి పత్రిక ఇచ్చేసి పోతారు. చేసిన వాళ్ళకి తిరిగి చెయ్యాలి కదా, లేదంటే మొహానికి ఉమ్మేసిపోతారు. నా కొడుకు కష్టపడి పంపించిన డబ్బు, మొగుడు పిల్లం డబ్బు చూస్తే చాలు, రెండు కాళ్ళు అసలు నేల మీద ఉండవు. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. ఏది ఎలా చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరు ఊరికే కూర్చోండి. వయసు అయినప్పుడు తిన్నామా పడుకున్నామని ఉండాలి, అన్నిట్లో తల దొరచకూడదు. ఏంటే రాను రాను నోరు ఎక్కువ అవుతుంది? నా ఇంటికి వచ్చి నువ్వు నన్నే డబ్బా ఇస్తున్నావు? చీపురి కట్ట తెగుతుంది చెప్తున్నాను. నేను సరేలే అని ఊరుకుంటే ఇది మరి ఎక్కువ చేస్తుంది. ఒకేసారి నా దగ్గర ఏసావంటే నిన్నిప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. ఓహో, ఇంటిలా సామాన్లు అవి తీసుకొచ్చాను, రా తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో, నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను లేదో చూసుకో. పువ్వులు అడిగావు కదా, అవి కూడా తెచ్చా. అవును, ఇక్కడుండే పరిస్థితికి ఈ పువ్వులే ఒక్కటే తక్కువ. ఏంటి మనసు కొట్టుకుంటున్నావు? కొట్టవయ్యా, కొట్టు చంపేయ్. నేను నా పిల్లలు కట్టకట్టుకు చస్తావు. చచ్చిపోండి, ఓ పని అయిపోతుంది. ఆ నిర్ణయానికి వచ్చాక ఎవరో ఆపలేము. పోండి, వెళ్ళి చచ్చిపోండి. మీ అన్నయ్య డబ్బుల్లో మనం అన్నం తింటున్నామట, ఆయన కష్టార్జితం మనం తింటున్నామట. మీ అన్నయ్య కనుక లేకపోయింటే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదట. ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా మీ అమ్మ? అన్ని దారిపోసి వెళ్ళారట. ఎంతో ఆశగా పువ్వులు అడిగామని చెప్పి తెస్తే వాటిని విసిరి కొడతావా? అంత బలిసిపోయిందా? ఆ రోజు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళింటి పిల్లలకి విభూతి పెట్టి పంపించింది. ఆ రోజు నా కొడుకు జ్వరం వచ్చి పడుకో ఉంటే నెల రోజులుగా అలాగే పడుకున్నాడు. ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజు మీ అమ్మ విభూతి పెట్టుంటుందా? ఇలాగే వాళ్ళలో ఒకలాగా మనలో ఒకలాగా ఇలాగే వేరు చేస్తూ చూస్తూ ఉంటుంది మీ అమ్మ. అది మీకు అర్థం కానంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేమి చేయనక్కర్లేదు. నువ్వు మీ అమ్మతోనే ఉండి చావు. నేను మా పిల్లలు నీకు దూరంగా ఉండిపోతావులే. చేసిన పనులన్నిటికీ మీ అమ్మ బాగా మర్యాద ఇచ్చిందిగా. నువ్వంతా ఒక మనిషివి. నువ్వు పోయి నాకు న్యాయం చెప్పడానికి వచ్చావు. నేను సంతోషంగా ఉంటా. ఉండు. నేను నా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా బాగా నెమ్మదిగా ఉండు. నోర్మయ్, కొట్టానంటే పళ్ళు ఉడతాయి. సామాన్లు దీనికే ఎంత కష్టపడ్డాను. ఏంటయ్యా పువ్వులు కింద పడేశావు? మన రంగనాథుని కలుస్తాకెళ్ళావుగా, బాగున్నాడా? ఎలా ఉన్నాడు? అతను ఎలా ఉంటే నాకేంటి? నేను చస్తూ బతుకుతున్నాను తెలుసా? నీ శాపనార్థాలు తగిలి ఈ స్థితికి వచ్చాం. ఏంటయ్యా నువ్వు ఇలా అంటున్నావు? నువ్వు మాట్లాడకు, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో, నువ్వు దాని మాట వినొద్దు. మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎవరు? అదా నువ్వా? ఏం మాట్లాడకు. నీకు మొదటి కొడుకు మీదే ప్రేమ ఎక్కువ. ఏంటయ్యా? ఈ కుటుంబం కోసం రేయి పగలు కష్టపడేది నేను, కానీ నీకు వాడంటే ప్రాణం. నువ్వు ఏనాడైనా మా పిల్లలకి విభూతి పెట్టావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ కొడుకులు వేరు, వాడి కొడుకులు వేరా? అందరూ నా మనవళ్లేగా. ఈ నంగనాచి కబుర్లకేం తక్కువ లేదు. ఇదిగో చూడు, చివరి రోజుల్లో మేము ఇచ్చిన కల్లో గంజో తాగి ఇక్కడ ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు. నిన్ను ఇక్కడే ఉండమని ఎవరు బలంతో పెట్టలా. నువ్వు వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటాం.